నమస్తే. నమస్తే అండి. ఈసారి పిఠాపురంలో ఎవరు గెలుస్తారు? ఖచ్చితంగా జనసేన జెండా ఎగురుతుంది. పవన్ కళ్యాణ్ అత్యధిక మెజారిటీతో 1,00,000 మెజారిటీతో గెలుస్తారని మా అంచనా. వర్మ గారు సపోర్ట్ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు గెలవడం కష్టం ఉన్నారు, నిజం అబద్ధం? నిజమేనండి. అది యాజ్ ఏ రూల్ ప్రకారం వర్మ గారు యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు చేయరని ఇండైరెక్ట్ గా నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. నేను ఈ నియోజకవర్గం కాదు, తాడేపల్లిగూడెం వలస సీనియర్ ఆఫీస్ మాది. మేము మా జెండా అది. అక్కడ పోటీ చేయమంటే అక్కడ మా సార్ ఉన్నారని సీట్ త్యాగం చేయడానికి ఇష్టం లేదు, ఇక్కడ పోటీ చేయమన్నారు. యాక్చువల్గా వర్మ గారు ఇప్పటికీ చేయరు. నా ఉద్దేశ ప్రకారం నేను జంకన మా ఎవరికి భయపడే శక్తి టైప్ కాదు. వర్మ గారికి చంద్రబాబు నాయుడు ఒక ఎమ్మెల్సీ హామీ ఉంది. ఆయన సీటుని త్యాగం చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ గెలిపించుకోవడానికి ఆయన ఇప్పుడు బుధం కట్టారు. అంత మొన్నటి వరకు కూడా ఆయన దగ్గర తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గర కానీ లీడర్ల దగ్గర కానీ కార్యకర్తల దగ్గర కానీ జనసేనలకి కనీస గౌరవం అయితే లేదు. మరీ చీప్గా చూస్తున్నారు. ఏ మీటింగ్లకు వెళ్ళినా ఏటికి వెళ్ళినా సరే మరీ చీప్గా చూస్తున్నారు. అది అలా మార్చుకుంటారేమో అని చిన్న ఆశ. మార్చుకోపోయినా జనసేన జెండా ఎగురుతుంది. పిఠాపురం నియోజకవర్గం రాష్ట్రం మొత్తం మీద కడప పులివెందులో జగన్మోహన్ రెడ్డికి ఎంత పట్టో, చంద్రబాబు నాయుడికి కుప్పం ఎంత పట్టో, తాడేపల్లిగూడెంలో వలస సీనియర్ గారికి ఎంత పట్టో, పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారికి అంత పట్టని ఇక్కడి నుంచి మొదలవుతుంది. పొట్టున్నప్పుడు లాస్ట్ టైం ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి కాకుండా భీమవరం నుంచి ఎందుకు పోటీ చేశారు? కాపులు నమ్మాడు అన్న. కాపుల సంఘం పేదల సంఘం ఒక సామెత ఉంది. కాపుల సంఘం పేదల సంఘం మా వాళ్ళు 4 పార్టీలు ఏడుస్తారు. జనసేనని ఏడుస్తారు, తెలుగుదేశంలో ఏడుస్తారు, వైఎస్ఆర్సీపీని ఏడుస్తారు. ఎందుకు ఏడుతారంటే పదవుల కోసం. పదవి లేకపోతే మా వాళ్ళు చచ్చిపోతారు. పదవి లేకపోతే చచ్చిపోతారు. పదవి ఉంటేనే. ఇప్పుడు శ్రీనివాస నాయుడు జనసేన కార్యకర్త అంటే ఒక బ్రాండ్. అదే శ్రీనివాస నాయుడు వైఎస్ఆర్సీపీ ఒక లీడర్ అంటే అదో బ్రాండ్. అది కావాలి ఇది కావాలి మేము చెక్ చేసుకుంటే నా వైఎస్ఆర్సీపీ పార్టీని వదిలేసి నేను తాడేపల్లి కొట్టి సచిన దగ్గర కొట్టి విషయాల దగ్గర నేను పర్సనల్ గా చేశాను 1.5 years. ఆయన చాలా మంచి వ్యక్తి. నాకు ఆయన వద్దనుకునే నేను జనసేనలో జాయిన్ అయ్యాను. నేను కొట్టి విషయాల గారిని కాదని కొట్టి సచిన కాదని ఇప్పుడు డైరెక్ట్ గా నేను జనసేన జెండా ఎత్తుకున్నాను నా భుజాల మీద. మా నియోజకవర్గంలో మా ఊర్లో ఫస్ట్ జెండా నేనే కట్టాను. ఆది గారు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా కమర్షియల్ స్కెచ్ అన్న. ఇప్పుడు కూడా ఇక్కడ వర్మ గారు వస్తేనే జనాలు వస్తారు. వర్మ గారు వస్తేనే జనాలు వస్తారు. వర్మ గారు వస్తే కార్యకర్తలు వస్తారు. జనసేన కార్యకర్తలు రానివ్వరు, బెదిరింతారు, భయపెట్టడాలు. లేదంటే ఇప్పుడు ఇంత హడావుడి జరుగుతుంది కదా, అది జరుగుతుంది కదా. ఎవడున్నాడు ఇక్కడ? నువ్వు కెమెరా కవర్ చేయి. ఎవరున్నారు జనసేన కార్యకర్తలు? వర్మ గారి హ్యాండ్ ఓవర్ లో అందరూ ఉంటారు. జనసేన కార్యకర్తలు కూడా. మరి ఇక్కడ కార్యకర్తలు ఎవరు లేరని నువ్వు చెప్తున్నావు. మరి ఓటు ఎలా వేస్తారు పవన్ కళ్యాణ్ కి? జనం రానప్పుడు ఎలా గెలుస్తాడు పవన్ కళ్యాణ్? ఇప్పుడు జనం రారని మీటింగ్లకి రానివ్వకుండా చేస్తున్న వర్మ గారు. మీటింగ్లు రాకుండా చేస్తున్న వర్మ గారు. మొన్న పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు స్వచ్ఛందంగా వచ్చారు. లోకల్ మీటింగ్స్ ఆయన ఆధ్వర్యంలో జరుగుతాయి, ఆయన కనుసన్నల్లో జరుగుతుంది. ఆయన ఊ అంటూ వస్తలేదు, రానివ్వరు. ఓటు కూడా ఆయన ఊ అంటే ఈయన ఇస్తాడేమో, లేదా ఈయన ఇవ్వడు. మేబీ పవన్ కళ్యాణ్ ఓడిపోయి కాబట్టి వాళ్ళు గతి లేక ఆయనతో కలవడం, లేదా వర్మ గారితో కలిసి మాకు ఉద్దేశం లేదు. అంటే నా నియోజకవర్గం కాదు. వర్మ గారు సపోర్ట్ లేకుండా పవన్ కళ్యాణ్ గారు నుంచి గెలుస్తారా? గెలుస్తారు. వర్మ గారు మాకు సంబంధం లేదు. ఆయన మంచి వ్యక్తి, స్థానికంగా మంచి వ్యక్తుడు, అందరినీ పలకరెత్తారు. ఆయన కార్యకర్తలు ఫ్యామిలీ కుటుంబంతో పోల్చి తీసుకుంటాడు. కానీ యాజ్ రాజకీయ పద్ధతి వచ్చినప్పుడు మొన్నటి వరకు పొత్తు కన్ఫర్మ్ అవ్వక ముందు కూడా ఆయన జనసేన కార్యకర్తలు చీఫ్ గా చూసారు. ఇప్పుడు అలాగే చూస్తున్నాం, ముందు కూడా అలాగే చూస్తాం. నెగ్గినా సరే అలాగే చూస్తాడు. జన సైనికులు వర్మ గారు కలిసి తిరుగుతున్నారు కదా, నేను కూడా చూసా. అది కమర్షియల్ అన్న. అది నాణ్యానికి 2 వైపులు బొమ్మ బొరుసు ఉండాలి కదా. బొమ్మ వర్మ గారు, బోక్ పవన్ కళ్యాణ్ గారు. బొమ్మ పవన్ కళ్యాణ్ గారు, అదే బొమ్మ ఏమో వర్మ గారు, బోక్ పవన్ కళ్యాణ్ గారు. బిల్ల ఎట్టేస్తే ఆయనే తిప్పుతాడు. హెడ్ అండ్ హార్ట్ తీసేది వర్మ గారు. వీళ్ళిద్దరు కాదు కదా తిప్పేది, చంద్రబాబు నాయుడు గారు తిప్పేది. అది మెయిన్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మెయిన్. అది ఆయన ఏంటంటే రాష్ట్రపతి. ఆయన రాష్ట్రపతి, పవన్ కళ్యాణ్ గారు సీఎం, వర్మ గారు మంత్రి. ఎమ్మెల్యే కన్నా మంత్రి పదవి ఎక్కువ కదా వర్మ గారు, మరి ఎందుకు అట్లా చేస్తారు చెప్పు? ఎమ్మెల్యే కన్నా మంత్రి పదవి ఎక్కువ, అంతేనే కదా ఇప్పుడు కలుస్తుంది. ఎమ్మెల్యే కన్నా మంత్రి పదవి ఆడిచ్చిన తర్వాత రాకపోకలు కలవడాలు జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు బాబు
వర్మ నువ్వు పవన్ కళ్యాణ్ చెయ్యి, తప్పదు ఈసారి నువ్వు ఎమ్మెల్సీ కన్ఫర్మ్ అయిపోయింది, నెగ్గినా నగ్గపోయినా పవన్ కళ్యాణ్ ఓడిపోయినా సరే నేను నీకు ఇస్తాను, నెగ్గించక బాధ చెయ్యి, ఒకవేళ ఇండైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు ఈ నియోజకవర్గం వాడగొట్టడానికి కూడా ట్రై చేయొచ్చు, ఆ అవకాశం కూడా ఉంది. వర్మ గారిని బినామీకి పెట్టుకుని పవన్ కళ్యాణ్ ఓడించే పిఠాపురంలో నువ్వు ఎమ్మెల్సీ అయిపోతావు, నువ్వు చక్రం తిప్పేద్దావు, మళ్ళీ ఓడిపోతాడు, అక్కడికి ఎలాగ పేరు ఉండదు అప్పుడు అనే ప్లానింగ్ కూడా ఉంది. చంద్రబాబు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతే ఆ నింద వర్మ గారి మీద వేస్తారా? అందుకే కదా ఎమ్మెల్సీ ఇస్తుంది. ఒకవేళ ఓడిపోతే వర్మ గారే కారణం, నగ్గినా వర్మ గారే కారణం, ఏదైనా ఎమ్మెల్సీ కన్ఫర్మ్, అది చంద్రబాబు నాయుడు స్కెచ్. నమస్కారం. మాది నా పేరు అల్లేష్ కుమార్ అండి. మాది భోగాపురం అండి. మన డాక్టర్ అంబేద్కర్ మన స్వాతంత్రం తెచ్చిన అంబేద్కర్ గురించి చెప్పాలంటే మన దేశాన్ని మన స్వాతంత్రాన్ని అతను కాపాడాడు. 130వ సందర్భంగా చాలా గర్వకారణం. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో కృషి చేసి చాలా గర్వకారణంగా తెలియజేయడం అనేది ఏంటంటే మనకి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువులు 30 రకాలు. ఈ 30 రకాలు కూడా సామాన్యులు కొనడం చాలా కష్టంగా ఉంది. ఈ రోజుకి ఒక సామాన్యుడు నెలకి 1000 రూపాయలు కరెంటు బిల్లే కట్టుకుంటాడా? నిత్యావసర వస్తువులు 30 రకాల ధరలే కొనుక్కుంటాడా? ఒక కరెంటు బిల్లు, ఒక నిత్యావసర వస్తువులు 30 రకాలు, ఒక ఇంటి పన్ను, ఒక కుళాయి పన్ను, ఒక అలాగే ఒక ఎకరానికి వచ్చి పంట పన్ను, ఒక ఆస్తి పన్ను, పాస్బుక్ల పన్ను. అలాగే ఈ ప్రభుత్వంలో మద్యపాన నిషేధిస్తున్నారు, నిషేధించలేదు. టీడీపీలో 60 రూపాయలు ఉండి బాట్లు ఇవాళ 200 అయిపోయింది. ఒక రోజు కష్టపడి కూలి ఒక 400 తెచ్చుకుని ఇలాగా ఈ నిత్యావసర వస్తువులకి, కరెంటు బిల్లులకి, నీటి పన్నులకి, ఈ అన్నిటికి కట్టుకుంటాడా? లేకపోతే ఎలా బతుకుతాడు జనం? చాలా ఆర్థిక పరిస్థితి ఆయనకు అయిపోయింది. మన కరోనాలో ఆయిల్ ప్యాకెట్ 200 ఉండేది. చాలా సామాన్యులు కొనుక్కుని కష్టాలు పడిపోయి చాలా పాలైపోయారు. మన పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే కరోనాలో ఎంతో మంది ప్రాణాలు విడిచి వెళ్ళిపోయారు, డబ్బులు కట్టుకోలేక ఇబ్బందులు పడిపోయి చనిపోయారు. అందు గురించి మన పిఠాపురం మండలాన్ని ఒక సింగపూర్ పట్టణంగా మార్చి మన పిఠాపురాన్ని ఒక హాస్పిటల్ కట్టించి ఎంతో లేని వాళ్ళకి ఎంతో ఉన్న వాళ్ళకి కూడా హాస్పిటల్ ముఖ్యంగా పని అవుద్ది. మన రైల్వే గేట్ కూడా అతను పవన్ కళ్యాణ్ గారు ఎంతో తీర్చిదిద్ది రైల్వే స్టేషన్ని మన విశాఖపట్నం రైల్వే ట్రాక్ కింద మార్చి, అలా మన పాత కోనేరుని ఎంతో డెవలప్ చేసి, పాత క్షేత్రాన్ని ఎంతో పూర్వం నుంచి డెవలప్ అయ్యి పాత క్షేత్రాన్ని చాలా డెవలప్ చేసి పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఆవేదన తెలుపుతున్నారు. అతను డబ్బులు సంపాదించుకోవాలంటే ఒక సినిమా తీస్తే అతనికి ఒక సినిమాకి ఒక 50 కోట్లు వస్తుంది. ఒక సినిమా తీసుకుంటే అతనికి ఒక 50 ఎకరాల భూమి కొనుక్కోవచ్చు. కానీ అలా అనలేదు, నాకు ప్రజలే కావాలా అని అతను చాలా పోరాడాడు. ఈ రోజుల్లో ఒక సామాన్యుడి బతకడం చాలా కష్టంగా ఉంది. ధరలు కాలిపోతున్నాయి, ఈ హాస్పిటల్ బిల్లు కాలిపోతున్నాయి, పిల్లల చదువులకు చాలా ఖర్చులు, ప్రైవేట్ ఫీజులు కానీ గవర్నమెంట్ ఫీజులు కానీ చాలా ఎక్కువైపోతున్నాయి. ఒక రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ ఉంది. ఒక ఎకరం భూమి కొనుక్కుంటే మీకు ఇవాళ రిజిస్ట్రేషన్ 30,000 అయింది, ఇవాళ 1,30,000 అయింది. ఇలాగే పెంచిపోతుంటే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం చేసే పనులు ఏం చేయాలా, ఎలా చేయాలా? ప్రజలు చాలా అట్టుమిట్లు అట్లడిపోతున్నారు. ఒక పాస్బుక్ల మీద ఉన్నాయి, ఆ వైఎస్ఆర్ ఫోటోలు వేయించుకున్నారు, పాస్బుక్లు వేయించుకున్నారు. ఇది ఎప్పుడో మన రాష్ట్రం 40 సంవత్సరం 1945 కాడి నుంచి ఇలా ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. చాలా దారుణంగా తయారైంది. జనాలు చాలా అట్టట్లాడిపోతున్నారు. తర్వాత మీకు పొద్దున్న లేచిన కాడి నుంచి జనాలకు వణుకు దడ ఏటి, రేపు పొద్దున్న మనం కూరగాయలకు వెళ్తే కూరగాయల ధరలు ఎలా ఉంటాయి? ఇవన్నీ కూడా సామాన్యుడు చాలా కష్టపడిపోయి తపన పడిపోతున్నాడు. మనకు పైన స్టేజ్లో టీడీపీ రావాలి, ఇక్కడ మనకు పవన్ కళ్యాణ్ గారు రావాలి. అలా వస్తే మన రాష్ట్రం డెవలప్ అయ్యి బాగా ఎక్కువ డెవలప్లోకి వస్తుంది.